గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో మిథున యాహ్! రాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతుంది? మిథున రాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఫస్ట్ మనం చూసుకునేది ఆదాయము, వ్యయము, రాజ్యభుజ్య అవమానము. హ్మ్. సో, ఈ ఆదాయ వ్యయాలు గనక చూసుకుంటే 8, 11గా ఉంది. అంటే మనకు ఒక 8,00,000 వస్తే 11,00,000 ఖర్చు చూపిస్తుంది. ఇది ఎవరికైనా గాని కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే నేను చెప్పేది ఒకటే. వీళ్ళ పర్సనల్ చార్ట్‌లో గనక ధనాధిపతి మంచి యోగంలో ఉంటే ఇవేమీ పనిచేయవు వాళ్ళకి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక 20,000, 30,000 ఇన్‌స్టాల్‌మెంట్ కట్టాలనుకోండి. రూ. 1,00,000 సాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. అవును. అలా కాకుండా 20,000, 30,000 సాలరీ వస్తే ఇబ్బంది వ్యక్తికి. హ్మ్. అంత వచ్చిందే కట్టాలంటే. హ్మ్. సో, అలా ఏంటంటే ధనయోగం చూసుకోవాలి ఎప్పుడు గూడా. అండ్ అలాగే మిథునం వారికి 8, 11 ఉన్నప్పటికీ కూడా వీళ్ళేంటంటే మిథునం వారికి జూన్ నుంచి రెండవ స్థానంలో జూపిటర్ వస్తున్నాడు. సో, గోచార ఫలితం కొంతవరకు వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది. అయితే ఎంతైనా ఖర్చులు తగ్గాలి అంటే గనక వీళ్ళు బొబ్బర్లు దానంగా ఇస్తూ ఉండాలి. ఆటోమేటిక్‌గా ఖర్చు అనేటువంటిది తగ్గుతుంది. ఇక రాజపూజ్య అవమానం గనక చూసుకుంటే కాస్త 1, 7గా ఉంది. అంటే వీళ్ళని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య, వీళ్ళని గుర్తించే వాళ్ళ సంఖ్య 1గా ఉంటే, హ్మ్. వీళ్ళు ఎప్పుడు ఏ తప్పు చేస్తే మనం వీళ్ళని ఇబ్బంది పెడదాం అనే సంఖ్య ఎక్కువగా ఉంది. ఓకే. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతి ఆరాధన. ఎందుకంటే 3లో కేతు ఉన్నాడుగా గణపతి ఆరాధన, కాలభైరవ అష్టకం గనక చేసుకుంటే హ్మ్. ఇబ్బంది పెట్టే వారి సంఖ్య తగ్గుతుంది. మెచ్చుకునే వారి సంఖ్య కూడా పెరుగుతుంది చెప్పాలంటే. ఇక వీరికి ప్రెజెంట్ ఇప్పుడు గురువు రాశిలో ఉన్నాడు. సో, జూపిటర్ ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే పర్టిక్యులర్‌గా కొంత ఆహ్, ఈ ఉద్యోగ సంబంధించిన, వివాహ సంబంధించిన విషయాలు అవకాశాలు వస్తాయి. వాటి మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. జాబ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే శ్రమ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఆ శ్రమ తగ్గడానికి కాస్త నువ్వులు దానంగా ఇస్తూ ఉంటే ఎందుకంటే శనిలు దశమంలో ఉన్నాడు కాబట్టి. ఓకే. సో, ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంది. వీళ్ళు ఒక నవంబర్ వరకు తండ్రి తరపు బంధువర్గంతో లేకపోతే ఏదైనా అగ్రీమెంట్ చేసుకునేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ఫస్ట్ 3, 4 నెలల లోపల వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ గానీ, గోల్డ్ గానీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది చెప్పాలంటే. అలాగే వీళ్ళకి లోన్స్ లభించడానికి కూడా జూన్ తర్వాత ఏదైనా హోమ్ లోన్స్ గానీ, లేకపోతే ఏదైనా ఈ పర్సనల్ లోన్స్ గానీ లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే వీళ్ళు వివాహం చేసుకుంటే జూన్ లోపల చేసుకోవాలి. లేదంటే అక్టోబర్, నవంబర్ తర్వాత మళ్ళీ బావుంటుంది. గురువు వక్రించినప్పుడు వీళ్ళకి అవకాశాలు బాగా వస్తాయి. ఓకే. అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేటువంటి వారికి హ్మ్. ఇప్పుడు 9థ్ హౌస్‌లో ఉండే రాహు మంచిది. ఇది నవంబర్ వరకు ఉంటాడు. నవంబర్ తర్వాత 8థ్ హౌస్‌లోకి వెళ్తాడు. అక్కడేంటంటే దాన్ని రీసెర్చెస్ చేసుకోవడానికి మంచిదని చెప్పుకోవచ్చు. ఓకే. సో, వీరికి ఎక్కువగా లలిత అమ్మవారి సహస్రనామాలు చేసుకోవడం మంచిది.